పోలీసులన్నా ఎత్తుకుపోయి కుమ్ముండాల అటువంటి భాష మాట్లాడినాడు. ఏం చేయాలా? మనకి తిరిగి రాదు ఆ భాష. మనం ఏదైనా చెడు చేయలేము. కోపం వస్తే అరవాల్సిందే 2 నిమిషాలు. బాపట్ల వాళ్ళు, కృష్ణా వాళ్ళు, తెలంగాణ వాళ్ళు పోతే ఏందన్నా వాడు, ఏందన్నా అతను అని అంటుంటే ఏం చెప్పాలా? అంత బయట ఉండే వాళ్ళు కూడా భరించలేకున్నారు. ఇప్పుడు 10 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. ఎవరైనా రోజు తెలుగుదే నాకు చదువులు చెప్తా అంట, నేను ఊరితే గాలిలో ఎగిరిపోతానంట. నువ్వు బాగా అడ్డంగా తిని నువ్వు గాలిలో ఎగరు, ఫ్యాన్ పెట్టినా ఎగరు, ఏం చేసినా ఎగరు, బలిసిపోయి ఉండవు. మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని కండలు కోసే ఆపరేషన్ ఏంది అదే బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకున్నావు, మళ్ళీ బలిసిపోయి ఉండవు. ఇటువంటి భాష మనం ఎప్పుడు చూడలే. అవమానాలు చేసే, కుటుంబాలను అవమానం చేసే భాష. పారిపోయాడు నేను పారిపోతానా? నువ్వు 1వ కేసు 2వ కేసులు పెడితే పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దమ్ముంటే వచ్చి పోలీసులు అరెస్ట్ చేసుకోండి, నేను ఇక్కడి నుంచి కదలనని చెప్పా. నీ మాదిరిగా మొన్న ఒకసారి చింతామణికి పారిపోతుంది, అప్పుడు పారిపోతుంది. నువ్వు 204 రోజులు 80 చిల్లర రోజులు జైల్లో ఉన్నావు, కొరవ రోజులు పారిపోయినావు. ఎక్కడుంటావు? చింతామణిలో ఉన్నాయంట ఆయన. చింతామణి ఏదో డ్రామా ఉంది కదా, చింతామణి డ్రామా, ఆ చింతామణిలో ఉన్నాడు ఆయన. అటువంటి పరిస్థితి. ఈరోజు కోర్టుకి ఏం పెట్టాయంటే, నేను ఎవరో ఇస్తే కాగితాలు నమ్మి చంద్రమోహన్ రెడ్డికి ఆస్తులు బయట పెట్టాయంట. ఇటువంటి కర్మ ఈరోజు కూడా ప్రతిరోజు. ఇప్పుడు పోయిన సంవత్సరం 130, 160 పనులు, నువ్వు 18,50,00,000 పనులు, 5 ప్యాకేజీలు, ఒక్కోటి 4 కోట్లు 3 కోట్లు ఆఫీసులో కూర్చొని బిల్లులు చేసుకున్నాం. నేను పని 3 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు చేసి ఏ ఊర్లో రైతు ఆ ఊర్లో పని చేసుకునేటట్టు టెండర్లు పిలిపించేశాను. 160 పనులు, దాదాపు 12-13 కోట్లు. ఇప్పటికి కూడా 5 లక్షల పైన రావడం లే. ఈ సంవత్సరం 16,70,00,000 శాంక్షన్ అయింది. మొత్తం జిల్లా అంతా కలిసి 93 కోట్లు అయింది. మొన్న డిసెంబరులో 93 కోట్లు కలెక్టరు వరదల్లో వచ్చిన కారణంగా జిల్లాకి శాంక్షన్ చేశాడు. కావలికి 19 కోట్లు, కోవూరికి 20 కోట్లు, రూరల్కి 13 కోట్లు, మనకి 16,70,00,000, ఆత్మకూరుకి 10 కోట్లు, వెంకటగిరికి 6 కోట్లు శాంక్షన్ చేశాడు. అరే ఈ రోజు పేపర్లో వచ్చింది, రేపు ఉదయం 100 కోట్లు తినేస్తున్నాడు, 100 కోట్లు తినేసాడు చంద్రమోహన్ రెడ్డి. ఏ కర్మ అంట. ఇప్పుడు కోవూరుకు పోయి 20 కోట్లు నేను తింటే ఒప్పుకుంటారా? కావులకి పోయి 19 కోట్లు నేను తినేదా? అటువంటి వ్యక్తి ఈ రోజుకి 30-40% పనులేని, ఇంకా బిల్లులు కాలే. ₹1 ఈ సంవత్సరం 16,70,00,000లో FDRలో ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్లో ₹1 ఎవరికి బిల్లు రాలే కదా, ఒక్కరికి రాలే. లాస్ట్ ఇయర్ 5 లక్షల పైన వాడికి ఇప్పటికి రాలే. అందరూ రైతులు చేసుకున్నారు. దానికి నేను పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిసి 30 కోట్లు కూడా శాంక్షన్ అయింది. దాంట్లో హార్డ్లీ 8 కోట్లు 9 కోట్లు బహుశా లాస్ట్ ఇయర్ది బిల్లులు చెల్లించారు. ఒక మాట చెప్తా మీకు, 10 లక్షలు బిల్లు చెల్లిస్తే ఇప్పుడు నేను కడపలో ఉండే ఎమ్మెల్సీగా ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని టీవీలో వస్తుంది, చంద్రమోహన్ రెడ్డి కుటుంబానికి సింగపూర్లో, మలేషియాలో, హాంకాంగ్లో, బ్యాంకాక్లో అయితే 68 ఎకరాలు నాకు పొలం, దాంట్లో పెద్ద ఇళ్ళు, బ్యాంకుల్లో డబ్బులు, మలేషియాలో 60 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ ఉంటే కర్మ ఇది. అడిగారు వాళ్ళందరూ చూసేసి, ఇంకా ఫోన్లు అనమాట మొత్తం. ఇన్ని ఏందన్నా ఇది అని అంటే, నెల్లూరుకి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీకు 24 అవర్స్ టైం ఇస్తుండా, 24 గంటల్లో నువ్వు నా మీద కేసు పెట్టు, లేదంటే నేను పెడతానన్నా. నేను పెట్టా. మనతో కూడా ఒక 2,000 మంది మన జనం అందరూ వచ్చారు, కేసు పెట్టేశా.
60 రోజులు పారిపోయినావు, సుప్రీంకోర్టులో కండిషన్ బెయిల్ తీసుకొని వచ్చావు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టులో కేసు ఉంది. జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ కేసు జీవో ఇప్పించే కేసు క్యాన్సిల్ చేయించాడు. క్యాన్సిల్ కాలే. ఈరోజు కోర్టులో తిరిగి ఆయన ఏమి కౌంటర్ ఫైల్ చేశాడో తెలుసా? నేను ఎవరో ఇస్తే కాగితాలు నమ్మి పెట్టాను, సిగ్గు శర్మ ఉండబడలే, సిగ్గుండబడలే, నువ్వు చదువుకున్నాడు అని అంటున్నావు. దేనికి చదివేందుకు? ఏదో డాష్ డాష్ ఏదో అంటారు కదా మన గ్రామాల్లో, అట్లా దేనికి నీ చదువు అంట. ఈరోజు కోర్టులో నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ 2వ రోజు 3వ రోజు నేను హైదరాబాద్లో